Daily. Taste the Daily. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని నిరసిస్తూ ఎంపీ బలరాం నాయక్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడి పేరు మార్చడం మూర్ఖత్వమన్నారు. ఈ పథకంలో రాష్ట్రాలు 40% నిధులు డిపాజిట్ చేస్తేనే కేంద్రం 60% నిధులు విడుదల చేస్తుందన్నారు. పార్లమెంటులో అన్ని పార్టీలు బహిష్కరించినా మోడీ అమిత్ షాలు ఏకపక్షంగా బిల్లును ఆమోదించేసుకోవడం దురదృష్టకరమన్నారు. సభలో రాజ్యసభలో దానితోని పాటు ఆల్ అసెంబ్లీ ఆల్ స్టేట్ ప్రపోజల్స్ తీసుకొని బాపూజీ ఒక ఎన్ఆర్ఈజీఎస్ లో పేరును పెట్టడం జరిగింది. ఎందుకంటే దానికి బడుగు బలహీన వర్గాలకు అన్నిటికీ బాపూజీ తీసుకొని ముందుకు వెళ్లి పోరాటం చేసి స్వతంత్రం తెచ్చిన మన బాపూజీ అటువంటి ఒక పెద్ద మనిషి పేరును తీయడం ఎంతో బాధాకరమైన విషయం. దానితోని పాటు బాపూజీ ఒక వర్గమని కాదు, అందరికీ కూడా ఒకటిగా తీసుకోపోయిన మన నాయకుడు బాపూజీ మహాత్మా గాంధీజీ. ఆ మహాత్మా గాంధీ గారి పేరును తొలగించడం అది మూర్ఖత్వం. ఒక విధంగా చెప్పాలంటే చాలా మూర్ఖత్వం. ఎవరు వినకుండా అమిత్ షా గారు, అదేవిధంగా మోడీ గారు కానివ్వండి. కాబట్టి ఎన్ఆర్ఈజీఎస్ 40% స్టేట్ గవర్నమెంట్, 60% సెంట్రల్ గవర్నమెంట్ అని పెట్టి మన దగ్గర ముందు డిపాజిట్ చేసుకున్న తర్వాతనే డబ్బు రిలీజ్ చేయాలని. ఈ బిల్లు ఏదైనా ఉపయోగపడేది కాదు. బీదోళ్లకు ఒక కష్టాలలో ఉన్న బిల్లు ఇది. రోజుల్లో ప్రణబ్ ముఖర్జీ, మన మన్మోహన్ సింగ్ గారు మహానుభావుడు, అదేవిధంగా సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్, వీళ్ళందరూ తీసుకొచ్చిన ఒక బిల్లును ఎన్ఆర్ఈజీఎస్ బిల్లును ఖండం చేసి 60-40 పెట్టేసి బీద వాళ్లకు ఇబ్బంది పెట్టే ఒక బిల్లును తీసుకొచ్చినందుకు తప్పకుండా మోడీ గారికి పనిష్మెంట్ దొరుకుతుంది.